రేవంత్ రెడ్డి ఏ హామీలను అయితే ప్రధానంగా ప్రస్తావించి అధికారంలోకి వచ్చారో ఆ హామీలను నెరవేర్చకుండా తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని బారాస నాయకులు పదే పదే ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. 6 గ్యారంటీల్లో ప్రజలను మోసమే చేస్తారని అంటున్నారు. అలాగే రైతు రుణమాఫీ మాట ఏమైందని, 2 లక్షల రుణమాఫీ చేసేదాకా కాంగ్రెస్ నాయకులు ఊర్లకు వస్తే గల్లా పట్టుకొని నిలదీయాలని బారాస నాయకులు పదే పదే చెబుతున్నారు. అయితే ఈ విషయంలో రేవంత్ తన ఎన్నికల ప్రచార సభలో గట్టిగానే హామీ ఇచ్చారు. కానీ ఆ హామీ ఆయన క్రెడిబిలిటీని పెంచే విధంగా లేదు. నారాయణపేటలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన జన జాతర బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సభలో ప్రధానంగా ఆయన రైతు రుణమాఫీ గురించే ప్రస్తావించారు. ఆగస్టు 15వ తేదీలోగా ఏకకాలంలో 2.5 లక్షల రూపాయల రుణమాఫీ చేసేస్తామంటూ ప్రకటన చేశారు. నిజానికి ఇది రైతన్నలకు చాలా తీపి కబురు కింద లెక్క. సాధారణంగా ఏ ప్రభుత్వం రుణమాఫీ పేరుతో అధికారంలోకి వచ్చినా ఆ మాఫీని విడతలుగా సాగదీస్తూ 5 ఏళ్ల పాటు కొనసాగించి మళ్ళీ ఎన్నికలు ముందొచ్చాక చివరి విడత డబ్బులు విడుదల చేసి ఆ రకంగా రాజకీయ మైలేజీ పొందాలని అనుకుంటుంది. రేవంత్ రెడ్డి అలా కాకుండా ఒకేసారి 2 లక్షల రుణమాఫీ చేసేస్తాను అనడం చాలా బాగుంది. కానీ ఎన్నడో ఇచ్చిన ఎన్నికల హామీకి సంబంధించి ఆగస్టు 15 దాకా అంత దూరం గడువు పెడుతున్నారు ఎందుకు అని మాత్రం ప్రశ్నార్థకంగానే ఉంటుంది. ఎందుకంటే ఒకవైపు స్వయంగా రేవంత్ రెడ్డి ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి రైతు రుణమాఫీ చేయలేదు అని అంటున్నారు. ఆ మాటల అర్థం ఏంటి? కోడ్ రాకుండా ఉన్నట్లయితే ఈ పార్టీకి రుణమాఫీ జరిగిపోయేది అనే కదా. మరి అలాంటప్పుడు కోడ్ వలన మాత్రమే రుణమాఫీలో జాప్యం జరిగి ఉంటే కోడ్ ఎత్తేసిన వెంటనే చేసేయాలి కదా అనేది ప్రజల సందేహం. మే 13తో రాష్ట్రంలో ఎన్నికలే ముగిసిపోతాయి. అక్కడితో కోడ్ ఆంక్షలు కూడా రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఉండవు. కానీ అమలు చేయడానికి రేవంత్ 3 నెలల గడువు ప్రకటించారు ఎందుకు అనేది ప్రజలకు అర్థం కావడం లేదు. ఇది కేవలం రేవంత్ యొక్క మాటల గారడి అని వారు అభిప్రాయపడుతున్నారు. రేవంత్కు నిజాయితీ ఉంటే ఎన్నికల కోడ్ ముగిసిన 2 వారాల్లోగా రుణమాఫీ ఏకకాలంలో పూర్తి చేయాలని, ఆయన చిత్తశుద్ధిని ప్రజలు నమ్ముతారని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.